సమాజంలోని అందరితో మనం కలిసిమెలిసి ఉండాలని అనుకుంటాం. ఆ ప్రకారంగానే మనం చేసే పనులు కూడా ఉంటాయి. అయితే అనుకోకుండా అప్పుడప్పుడు కొందరు మనకు శత్రువులుగా కూడా మారుతూ ఉంటారు. కానీ కొందరైతే అదే పనిగా వివిధ పనులు చేస్తూ అందరితోనూ శత్రుత్వం పెంచుకుంటూ ఉంటారు. అయితే ఎలా ఏర్పడిన శత్రువులు అంటూ తయారయ్యాక వారిని లేకుండా చేసుకోవడమే పనిగా పెట్టుకోకూడదు. ఆచితూచి అడుగు వేయాలి. సందర్భం వచ్చినప్పుడు చెక్ పెట్టాలి. ఈ క్రమంలో శత్రువుల పట్ల ఎలాగ ప్రవర్తించాలో ఆచార్య చాణక్యుడు మనకు చెప్పాడు. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శత్రువులను ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు. వారిని మనకన్నా ఎక్కువగానే ఊహించుకొని అడుగు ముందుకు వేయాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. తెలివిమంతులు ఎవరు నేరుగా శత్రువులను అటాక్ చేయరు. శత్రువులకు చెందిన ఒక్కో స్టెప్ను తెలుసుకుంటూ ఆచి తూచి ప్రవర్తిస్తారు. శత్రువు బలం, బలహీనతలను గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అనంతరం వారిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దాన్ని విశ్లేషించాలి. అప్పుడే అడుగు ముందుకు వేయాలి. శత్రువుకు ఉన్న నైపుణ్యం, మనకు ఉన్న నైపుణ్యాలను బేరీజు వేసుకోవాలి. శత్రువును ఎలా అటాక్ చేస్తామో ముందుగానే రిహార్సల్ చేసుకొని ఓ అంచనాకు రావాలి. అప్పుడే ప్రణాళిక రచించాలి. దాన్ని అమలు చేయాలి. ఎంత పెద్ద శత్రువును ఢీకొనే ముందు అయినా ప్రశాంతంగా ఉండాలి. అనుకునే పరిస్థితులు ఎదురైతే ఎలా స్పందించాలో తెలిసి ఉండాలి. దాని ప్రకారం మెదడు వాడుతూ ముందుకు సాగాలి. శత్రువును బలంగా దెబ్బ కొట్టాలంటే బలమైన శరీరం ఉండాల్సిన పని లేదు. బుద్ధి బలం ఉన్నా చాలు. శత్రువును ఎప్పుడూ ద్వేషించకూడదు. ఆటలో అతన్ని ఒక ప్రత్యర్థిగా చూడాలి. అప్పుడే విజయం కలుగుతుంది.